మీలో మీకు నచ్చని గుణం ఏమిటి? నాలో నాకు నచ్చని గుణం అతి ప్రేమ. ఓవర్. ఏదైనా నచ్చితే ఇంక దాని పీసు ఈ చెరుగ్గడ తలగల లాస్ట్ వరకు పిండితారు చూసారా, ఇంక అందులో రాదు రసం, అయినా ఆడికి ఏదో చిన్న ఆశ, ఒక పెట్టిలాగా తీస్తే వీడి కండలు కరిగిపోతాయి కానీ అక్కడి నుంచి చెరుకు రసం రాదు. అంతవరకు వెళ్ళిపోతాను నేను. నాకు దరిద్రమైన గుణం అది. ఇప్పుడు ఇది నాకు అలవాటు. ఇక్కడ కటింగ్ చేసిన అబ్బాయి ఇంకా ఎవరో ఏదో ప్రాబ్లం అండి వాళ్ళ మదర్ పోయారు, 11 రోజుల వరకు రాడు. ఇంకా 11 రోజుల వరకు వెయిట్ చేయడం, అలాగా జుట్టు పెరిగిపోతుంది, కంటిన్యూటీలు పోతున్నాయి, ఈ ఆలోచించను. మావిడ నీకు అని పిచ్చా, ఆ మాత్రం కటింగ్ ఆవిడ చేయలేడు అనుకుంటున్నావా నువ్వు? ఆయనే చేయాలి. ఏమో నాకు అలవాటు. ఇది ఒక దరిద్రమైన గుణం అండి నాకు. అందుకే నాకు ఏదైనా హ్యాబిట్ అయితే పోవాలంటే కష్టం. అవ్వదు, జనరల్గా అవ్వదు. ఒకవేళ అయిందే చచ్చింది. అది అలవాటైందా మీకు? అది మానేశాను. 3 months అయింది. 3 months. అతి భయంకరంగా మానేశాను. ఓకే. ఇంకా లైఫ్ లాంగ్ అస్సలు. నా కూతురు దాని ఎక్స్ప్రెషన్తో చంపేసింది నన్ను. షీఈస్ ద మెయిన్ రీజన్. అవునా? ఇంకా అది మానేశాను. ఈవెన్ ఇంట్లోనే తీసుకునేవాడిని, అది ఇప్పుడు లేదు, లైఫ్ లాంగ్ లేదు. ఓకే. సో చాలా గొప్ప డెసిషన్ తీసుకున్నారు అయితే కదా. ఎవరు చెప్పినా మారేమో కానీ మీ అమ్మాయి చెప్పింది కాబట్టి డెఫినెట్గా మారుంటారు మీరు. వన్ ఆఫ్ ద రీజన్ బన్నీ గారు. అవునా? ఇంకా ఆ రోజు కొంచెం నేను సీరియస్గా ఉన్నాను షూటింగ్లో. సన్ ఆఫ్ సూర్య షూటింగ్. సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ మన నా పేరు సూర్య షూటింగ్. నా పేరు సూర్య. ఓకే. షూటింగ్ అవుతుంది. ఇంకా నేను కళ్ళు ఎర్రగా అయిపోయి ఒక 3-4 days నుంచి షూటింగ్ లేదు. అప్పటికి నేను ఏంటంటే ఎలా మానేయాలి అనే దీని మీద తర్జన ఐ మీన్ ఎడ్జ్ ఆఫ్ ఇది నన్ను డామినేట్ చేస్తుందని ఒక పక్క ఫీలింగు, అలాగనే వదలలేకపోతున్న దరిద్రం. ఏం చెయ్యాలో అర్థం కాదు నాకు. నేనే ఇంకా 6 months ఐ వాజ్ లైక్ ఎ మెంటల్. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. 9:30-10 వరకు ఇంకా అనుకుంటున్నాను. 9:30-10 అయ్యేసరికి నా కంట్రోల్ నాకు ఉండట్లేదు. ఎలాగ ఆ రోజు 9:30 షూటింగ్ అయింది. చూస్తుంటే కొంచెం హ్యాండ్ షోర్ అవుతుంది, చెయ్యి వణుకుతుంది. తెలుసా సీన్ అన్నాడు. అవునా, ఒకరు చెప్తే అయ్యేది కాదు, మీకు మీరే మానేయాలి అని అనేసి ఆయనకు నేనంటే బాగా ఇష్టం. ఎంత మంచి ఆర్టిస్ట్ అండి మీరు అన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ వన్ ఆఫ్ ద. ఆఫ్టర్ దట్ ఆ మాట, ఆ ఎక్స్ప్రెషన్, అంటే మన మీద ఎంత కేరింగు, మన మీద ఎంత కన్సర్న్ కాకపోతే సూపర్ స్టార్, 100 కోట్ల హీరో, ఒక ఆఫ్టర్ ఆల్ ప్రభాస్ చిన్న ఆర్టిస్ట్. హూ బాదర్స్, హూ కేర్స్ సంథింగ్. మనం ఆయనకి ఏదో మైండ్లో లేకపోతే అది అనరు. ది నెక్స్ట్ డే ఐ టేకన్ డెసిషన్. చెప్పారు ఆయనకి మీరు? నేను చెప్పాను. అస్సలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే గోవాలో కలిసినప్పుడు చెప్పాను, ఏంటి సీను ప్రభాస్లో తయారైపోతున్నాడు. నిజమా అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే. అసలు నేను ఈరోజు అది మానేయడానికి కారణం ఆయన. ఈజ్ ద వన్ ఆఫ్ ద. నా కూతురు ఆయన. ఇంక లేదు, ఇంకా అక్కడి నుంచి కొట్టాలి. 3 months అయింది. ఇంక నేను అసలు లైఫ్ లాంగ్ డెసిషన్ టేక్. మీ ప్రభాస్ గారికి తెలియదు అనుకుంటా మీరు తీసుకుంటారని, లేకపోతే ఆయన ఎప్పుడో చెప్పుండేవారు మీకు. ఆయన ఎప్పుడు తిట్టేవారు నాకు. ఒకటి ఆయన ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరు సఫర్ అవుతే ఆయన నచ్చదు. వాట్ యూ ఎంజాయ్డ్ యూ షుడ్ ఎంజాయ్. సఫర్ అవ్వద్దు. ఇది నీకు నచ్చదంటే నువ్వే మానేస్తావు, నేనేమని చెప్పడానికి. ఆ విషయంలో వెరీ పాజిటివ్ థింకింగ్లో అడ్వాన్స్డ్. మనం అనుకుంటాం ఫారినర్స్ ఇలా ఉంటారు అలా ఉంటారు. వాళ్ళు ఇవన్నీ చూసి ముందుకెళ్ళారు. మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టమే, కాకపోతే వెళ్ళడానికి ఏమనుకుంటారు ఎవరేమని చెప్పి కొంచెం ఆగుతాం, అంతే తేడా. ఇప్పుడంటే డ్రింక్ ఓపెన్ అయింది, ఒకప్పుడు లేదుగా. అక్కడెక్కడో మూలో ఎవరెవరో తెలియకండి, ఇప్పుడంతా ఓపెన్. సో అది మనం అడాప్ట్ చేసుకుంది, ఎక్కడి నుంచో వచ్చినవి కాదు ఇవన్నీ. కానీ అసలు మీ జర్నీ అంతా ఇంతమంది గొప్ప వ్యక్తులతో కలవడం,
మీ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే అసలు విన్నవాళ్ళు మాకే ఎంతో ఆనందంగా ఉంది. ఏదో అండి అదృష్టం అంతే. అలాగా అంటే నాకు బేసికల్గా ఏంటంటే ఉంటే హ్యాపీగా ఉందాం, లేదా పడుకుందాం. ఊరికే లోపల ఒకటి బయట ఒకటి మనం మన పని గడవడం కోసం మన ఆత్మను చంపేసుకొని మనం ఏదో 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 మాట్లాడేసి తర్వాత ఏం మాట్లాడామో మనకే తెలియని పరిస్థితుల్లో ఉండడం కంటే హ్యాపీగా ఉంటే 4 మాటలు దొరలేసినా 4 మాటలు ఎక్కువ మాట్లాడినా తీసుకునే మెంటాలిటీ ఎదుటోళ్ళకి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఫ్రాంక్, ప్రభాస్ అలాగే సరదాగా ఉంటాడు, ఆడ మనసులో ఏముండదో అలాగే మాట్లాడాడు అని తీసుకునే వాళ్ళే తప్ప ఎవరు సీరియస్గా ఎందుకు తీసుకోరు అంటే ఎవరి మీద మనకు అంత లేదు. మీ నేచర్ తెలుసు, మీ పద్ధతి తెలుసు. మనం సరదాగా ఉంటాం, సరదాగా షూటింగ్ అనేది వెళ్ళిపోతాం. బాగాలేదంటే బాగాలేదని జనాలు బయట తిడుతున్నారు. నిజమా తిడుతున్నారు? మరి ఆడాలన్నది ఏంటి? మరి అన్నీ తిడుతున్నారు అన్న. రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటారా? ఇంతే. అంతేనా? నాకు పెద్ద గాలి తీసేది మా ఆవిడ. అంతేనా? ఎన్ని చెయ్యు ఏమి చెయ్యు అసలు ఎన్నిసార్లు సినిమా ఫంక్షన్లకు రాదు, సినిమాలు దానికి అట్రాక్ట్ కావు. అసలు సినిమా ఇది చేశాను అది చేశానంటే ఆహా నన్ను సాటిస్ఫై చేసుకోవడం కోసం అది నటిస్తుంది. బట్ అంతసేపు నా కెరియరు అది జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ షీ వాజ్ క్రైడ్. అవునా? ఎందుకని? ఏం చేస్తారు? దిస్ ఈజ్ మై న్యూ ఇయర్. మై హస్బెండ్ ఈజ్ ఫిట్, he is strong, okay he perfect. Left everything, super. This is my new year. ఇక్కడే అదే సినిమాకి వెళ్ళి ఒక్కొక్కసారి సినిమాకి వెళ్ళి అది ఏదో రెస్టారెంట్ అది పాల్మూరు గ్రిల్స్కి వెళ్ళొచ్చు. కానీ అది మానేసిన తర్వాత నిజంగా జయించినట్టు అనిపించలే? ఎస్ దీన్ని నేను ఓవర్కమ్ చేశాను, సిగ్గు జయించాను, దీనికే నేను బానిస అయ్యాను ఆఫ్టర్ ఆల్ అని అనిపించింది. అంటే మనకి మైండ్లో ఒకటి లేదు అంటే ప్రతిదీ ఆఫ్టర్ ఆలే, ఉంటే ఆఫ్టర్ ఆల్ కూడా ఎవ్రీథింగ్ అని అనిపించింది నాకైతే. అంటే అలా తీసుకుని దానికి ఎడిక్ట్ అయిపోయి అది మానలేని వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎడిక్ట్ అవ్వకండి. మానడం పెద్ద ఇష్యూ కాదండి, ఎడిక్ట్ అవ్వడం బ్యాడ్. ఫూలిష్ రీజన్స్ కోసం ఎడిక్ట్ అవుతాం. ప్రతిదానికి ఒక షాక్, ప్రతి కష్టానికి ఒక షాక్. ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళడం ఏంటరా అనేసి అంటే ఎవరు తప్పది. అంటే మీకు అలవాటైంది అని అంటే ఒకనకప్పుడు మీరు ఏ బాధతో మీరు దాన్ని టచ్ చేశారు? ఇప్పుడు నేను బాధతో టచ్ చేయలేదు, సంతోషంతోనే. వాట్ ఐ మిస్ రాత్రి 12-1 గంట వరకు టప జోకులు సరదాగా పని అది ఇది చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేచిపోవాలంటే నిద్ర రాదు. ఆ నిద్ర కోసం నేను చేశాను, అది ఇంకా అది తర్వాత మీకు ఎలా తెలుసు, అది డామినేట్ చేసేసి ఇంకా అది ఆ తర్వాత ఒక రియలైజేషన్కి వచ్చినాక చచ్చాను. అంటే ఎలా అయిపోయిందంటే అసలు ఇంకా ఏమీ లేదు కదా అని సైకిల్ వేసుకొని, ఇప్పుడు ఎక్కడికో జైరాబాద్ వెళ్ళాలి, కారు లేదంటే కోపం సైకిల్ వేసుకు వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అది ఎవరికి నష్టం? ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. నాకు కారు లేదా, ఈ సైకిల్ ఉందా, వెళ్తా అనేసి వెళ్ళిపోతుంది. ఎవరికి? నీ ముడుకులు ఇరిగిపోతాయి, నీ పిక్కలు ఇరిగిపోతాయి. అదే జరిగింది అంతే. ఇప్పుడు దట్ ఈస్ ద ఫూలిష్ రీజన్. నేను చెప్పే సజెషన్ ఏంటంటే రీజన్స్ ఎత్తుక్కోకండి. మనం చేసే పనికి చాలామంది ఎవరైనా పోయారనుకో, తాగిసేటరా ఎంత చెప్పినా వినలేదు, తాగితే చచ్చిపోయేటట్టయితే ఈ పాటికి ఎవడు మిగలడు. ఇక్కడ నిజం, ఎవ్వరూ మిగలరు. ఎస్పెషల్ హైదరాబాద్లో ఒక్కడ మిగలరు. అది కాదు, దీనికి ఒక రీజన్ తోసేస్తారు. ఇప్పుడు పలానా అమ్మాయి ఏంటంటే ఆ సినిమా వాళ్ళు అంటే ఎంత కష్టం. ఒక సీరియల్ ఆర్టిస్ట్ని తీసుకుంటే 7:30కి మేకప్ వేసుకుంటే రాత్రి 9 వరకు మాకు గ్యాప్ ఉంటుంది, వాళ్ళకి గ్యాప్ ఇవ్వరు. పట్ట అంటే తెల్లారి 7:30 గంట 5:30 లేచి ఆవిడ క్యారేజ్ గీరేజ్ ఫుడ్ గిడ్డు కట్టుకొని ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని 7:30కి లొకేషన్కి వెళ్ళి అక్కడ ఒక అరగంట మేకప్ వేసుకొని రెడీ అయ్యి మళ్ళీ రాత్రి 10:30కి 11కి ఇంటికి వచ్చి 12 గంటలు పడుకుంటుంది తను.
ఏ జాబ్ చేస్తే ఇస్తారా 5,000, 3,000, 4,000? అది ఎవరికి తెలియదు. వాళ్ళ వెనకాతల మళ్ళీ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం ఈ అమ్మాయి ఏజ్ అన్నీ మానుకొని పని చేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తారు? సరదానా? లేకపోతే ఈ మాత్రం చదువు లేక, లేకపోతే ఉద్యోగాలు చేయలేక? అది ప్యాషన్. వాళ్ళకి ఉన్న కమిట్మెంట్, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం కాదు. సినిమా వల్ల నువ్వు తీసి పారేస్తారు అంతే. నా ఫస్ట్లో నాకు సినిమా ఇల్లు రెంట్కి ఇవ్వలేదు నాకు. సినిమా వాళ్ళని మార్నింగ్ అడ్వాన్స్ తీసుకొని సాయంత్రం ఇచ్చేవారు. మీరు సినిమా ఉన్నట్టు కదా. అలా కాదని చెప్పి నేను ఒక అలెన్సాలి ప్యాంటు, ఒక ఫార్మల్ షర్టు, ఒక ల్యాప్టాపు, ఒక ట్యాగు, మీలాంటి స్పెట్స్ ఒకటి. సరే కానీ ఎక్కడ సార్? విప్రోలో చేస్తున్నానండి. అరే అవునండి. వాయిస్ లాంగ్వేజ్ మార్చాను. చేస్తున్నానండి. వాళ్ళు అలా మాట్లాడతారు. విప్రోలో చేస్తున్నానండి. మీకు 3 months అడ్వాన్స్ కావాలను. ఎందుకు సార్? ఒక 1 month అడ్వాన్స్ అది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు ఆ అబ్బాయి రెజ్యూమ్తో. మా అబ్బాయి ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయింది, ఏదైనా జాబ్ ఉంటే చూడండి. ఓహో, ఇదొకటి. బుక్ 4 ఫ్రెండ్స్ ఫోన్లు ఇచ్చేవాడిని నేను. వాళ్ళు ఏమో చెప్పేవాడిని ఎప్పుడు బిజీగా ఉన్న తర్వాత అని చెప్పరా అని చెప్పేసేవాళ్ళు. వీడు ఫోన్ చేసేవాడు, వాళ్ళేమో బిజీగా ఉన్నారని చెప్పేవారు. అది ఏం చేస్తాం? తర్వాత సినిమా వాళ్ళంటే ఏంటండి ప్రాబ్లము? మీరు తాగుతారండి. ఎవరు తాగరండి చెప్పండి? ఈరోజు ఎవరు తాగరం వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. వీడు తాగుతాడంటే న్యూస్. అలా 100 మంది తాగినా న్యూస్ కాదు. పబ్లిక్ ఫిగర్ కదా మరి. అంతే. నేనేంటంటే నేను చెప్పే సజెషన్ ఒకటే, డోంట్ మేక్ రీజన్స్. ఇందుకు నేను తాగేస్తున్నాను, నా పిల్లం బాధపడలేక తాగేస్తున్నాను, నాకున్న టెన్షన్కి నాకు ఇది రిలీఫ్ తాగేస్తున్నాను. టెన్షన్ నువ్వు తెచ్చుకునేవి, ఇది తాగడం వల్ల రాలేదుగా టెన్షన్. సో అది నేనేంటంటే నా పాప, నా కెరియర్ అన్నీ ఆలోచించి నేను ఒక డెసిషన్కి వచ్చి తీసుకున్న నిర్ణయం. అంతేగాని అంతకు మించి ఏదో పెద్ద ఫిలాసఫీ ఇందులో ఏమీ లేదు.